Welcome to my channel video with VSK. ఈ రోజు మన డే 70. I couldn't believe. ఫన్నీయెస్ట్ పార్ట్, ఈ రోజు నేను వాకింగ్ చేయడానికి వెళ్ళాను. వాకింగ్ చేద్దాము అని చెప్పి రికార్డ్ చేద్దాం అని చెప్పి సర్లే రికార్డ్ ప్రతిసారి చేస్తున్నా కదా, ఫ్రీగా చేయట్లేదు అని చెప్పి కొంచెంసేపు అలా వాక్ చేస్తున్నాను. ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్న టైంలో చూసారా బ్యూటీ ఎలా హైలైట్ అవుతుందో. తడిచిపోయా, బాగా పడింది. చేయాల్సిన టైంలో చేయకుండా ఇలాంటి టైంలో చేస్తే ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పి అనుకున్నాను. సో ఓకే, ఇలాంటివి మనకి అలవాటే కదా, కొత్త ఉంది మనకి ఇలాంటివి ఫేస్ చేయడం. ఇట్స్ క్వైట్ కామన్ రైట్. సో అందుకనే నేను ఏమనుకున్నాను అంటే అసలు ఏం చేశాను ఇది అంతా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మన వాళ్ళకి తెలుసుకుంటారు అని చెప్పి అన్నాను. టుడే ఈజ్ లైక్ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఎడిట్ చేశాను. ఈరోజు మీరు చూసారు కదా తెలుగుది పెట్టాను. సో అదంతా ఎడిట్ చేశాను. అండ్ దాని తర్వాత మా అక్క వాళ్ళ బాబుది ఉయ్యాల ఫంక్షన్ జరిగింది. ఆ బ్లాగ్ చేద్దామని అనుకున్నాను కానీ ఐ వాజ్ కైండ్ ఆఫ్ బిజీ అప్పుడంతా, కొంచెం దాని మీదే తిరుగుతూ ఉన్నాను. సో అండ్ దాని తర్వాత ఐ వెంట్ టు షాపింగ్. నాకు కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అవి తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత వాట్ ఎవర్ దట్ కుటాయన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చానమాట. సో వాకింగ్ చేద్దాం తర్వాత అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి సరే వాకింగ్ చేద్దాం అనుకున్నాను. బట్ సి దిస్ హ్యాపెన్. ఇలాంటప్పుడే మనం చిరునవ్వుతో ఫేస్ చేయాలి. కాబట్టి దట్టు వచ్చింది ఎవరో కాదు కదా, నాకు కావాల్సిన బాణ. సో ఓకే, అది నన్ను చాలా బ్లెస్ చేద్దాం అనుకుంటుంది. నేనేమో ఈ మధ్యన తప్పించేసుకుంటున్నాను. ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ ద ట్రైన్. బట్ మా వాళ్ళు నన్ను చేతులు కాళ్ళు కట్టేశారనమాట. నీకు అసలే ముక్కు గొంతు ఏం బాగాలేదు, అయినా సరే నువ్వు వాళ్ళలో తడుస్తున్నావు అంటే నేనేమో వాళ్ళలో తడిస్తే తగ్గిపోయిద్ది అని అంటున్నాను. దే వర్ లైక్ నో, నువ్వు ఎలాగా అసలు అలా ఎవరైనా చేస్తారా అని చెప్పి వాళ్ళు. సో అదనమాట. అయితే ఈరోజు అయితే వాకింగ్ చేద్దాము అనుకున్నాను. బట్ పొద్దునుంచే తిరుగుతూనే ఉన్నాను, పైకి కిందకి తిరుగుతున్నాను. యూ కెన్ సీ మై వాయిస్ కూడా ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది కదా, అలాగే ఉంది. సో ఐ విల్ ట్రై టు డూ, రేపైనా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఐ రియలీ వాంట్ టు ప్లే షటిల్, అది కూడా ప్లే చేయాలి అని చెప్పి చూస్తున్నాను. ఎలాగైనా ఐ విల్ డూ దట్ ఆల్సో. సో యా, ఇప్పటికైతే అదే అనుకున్నాను. కొంతసేపు అయితే ఐ విల్ డూ మెడిటేషన్ తర్వాత ఐ విల్ ఎండ్ దిస్ వీడియో. ఈరోజు మన 70th డే అట్లా జరిగింది. యా, ఇట్ వాజ్ క్వైట్ గుడ్. అండ్ తిరిగాను. ఐ డోంట్ నో అసలు ఈ పీరియడ్ డేస్ అసలు నాకు పీరియడ్ డేస్ లానే లేవు. ఎందుకంటే ఎంత కష్టంగా ఉంది ఈ డేస్ అనేవి. లైక్ కంటిన్యూస్గా ఐ వాజ్ డూయింగ్ మై వర్క్స్, అసలు ఏది ఆగల. ఐ థింక్ ఒక ఫస్ట్ డే ఒకటే అనుకుంటా, అది కూడా రిలాక్సింగ్గా ఉంది. అది తప్పితే ఇంకా ఏ రోజు నేను అలా లేను. థర్డ్ డే, సెకండ్ డే, అంతే ఫోర్త్ డే అంతా మొత్తం తిరుగుతూనే ఉంది. కానీ నేనేది ఆగుతున్నట్టు కొంచెం రెస్టింగ్గా కామ్గా ఏమీ లేదు. సో యా, ఏదైనా మన మంచిగా అంటారు కదా, సో అలా అనుకునే ముందుకెళ్తున్నాను. ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు డూ మెడిటేషన్. లెట్స్ డూ మెడిటేషన్ అండ్ హీల్ అవర్ సెల్ఫ్. And yeah, come let's do our meditation. సో మై డియర్ సఖీస్ అండ్ సక్కాస్, ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత మెడిటేషన్ చేశాను కదా. సో కొంచెం చేయడానికి కంగారుగా అనిపించింది. ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనకి రావాల్సిందే కామ్నెస్ కదా, అది రాకుండా నువ్వు ఫాస్ట్ అయిపోవాలి అంటే అది ఎలా ఉంది, ఏదో చేసేయాలి, ఇప్పుడు నేను ఏదో చేసి చూపించాలి అన్న మోడ్లో ఫాస్ట్గా ఉన్నాను అని అనిపించింది. సో దాన్ని కామ్ ఎలా చేసుకుంటున్నాను అంటే, యాజ్ యూజువల్గా నేను మీ అందరికీ చెప్పినట్టుగానే ప్రతిసారి నేను చాంట్ చేస్తానని చెప్పాను కదా. సో అలా రాముని నామం స్మరిస్తూ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను, మధ్యలో బ్రీత్ చేస్తూ ఉన్నాను. ఆ బ్రీతింగ్ని కూడా అబ్జర్వ్ చేస్తాను నేను. అండ్ యా, ఐ రియలీ వాంట్ టు సే సారీ టు యూ ఆల్, బికాజ్ ప్రతిరోజు లేట్ అయిపోతుంది వీడియో, నాకు తెలుస్తుంది అది. బట్ ఐఎమ్ రియలీ సారీ సఖీస్ అండ్ సక్కాస్, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అనుకుంటూనే ఉన్నాను, లేదు తొందరగా పెట్టాలి, బట్ ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి లైక్ ఆ దానిలో పడిపోయి ఐ వాజ్ జస్ట్ చూద్దాం అనుకున్న మూడ్లో ఇది అలా లేట్ అయిపోతుంది. సో దానివల్ల లేట్ అవుతుంది. సో ఫర్ దాట్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఐ రియలీ వాంట్ టు ఓవర్కమ్ దిస్ వన్. అండ్ యాక్చువల్గా ఛాలెంజ్ ఏంటంటే నాకు ఇదే ఛాలెంజ్గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ వన్ డే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. గైస్, అదే
మెడిటేషన్ అయితే చాలా బాగా జరిగింది. ఐ యాక్చువల్లీ ఫెల్ట్ నేనంతా ఇలా ఉన్నా కదా డల్ ఫేస్ వేసుకొని. ఐ ఫీల్ లైక్ టుడే మెడిటేషన్ చేస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే, వెన్ ఐ స్మైల్ అట్ ప్రాబ్లమ్స్ అవి చూసేదానికి చాలా పెద్దగా ఉన్నా సరే చాలా చిన్నవిగా అయిపోతాయి అనిపించింది. జస్ట్ ఒక మాట చాలు కదా ఒక మనిషి నవ్వుని తీసేయడానికి. అలాగే ఒక ఎక్స్ప్రెషన్ చాలు ఒక మనిషి హ్యాపీగా ఉండటానికి అనిపించింది. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ దట్. అదే ఎందుకు ఏంటి అనేది తెలియదు కానీ బట్ అనిపించింది. సో యా, ఈరోజు వీడియో అయితే అలా జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పీటీ విత్ విఎస్కే అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ద బిలో బికాస్ యువర్ కమెంట్స్ బూస్ట్ మీ సో మచ్. You know, my dear Sakis and Sakas, I always love you all. Bye bye. Stay tuned for tomorrow. Ee roju idi mana day 70 day. Bye bye.